Hello everyone, welcome to VRR Tutorials. Our next topic is compound sentences. See, we know the definition on how it is formed, the compound sentence, and I have made the definitions of all sentences, compound, complex and simple sentences in our previous videos. If you want to know them, please watch our previous videos. So today's topic is compound sentences. If you find this video is useful, please do like and share, subscribe to our channel. Let's know some examples of compound sentences. So compound sentences are formed by adding coordinating conjunctions. Coordinating conjunctions. First we have to know what are the coordinating conjunctions. Coordinating conjunctions ki manam ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్యాన్ బాయ్స్ అంటే మనకి ఫ్యాన్ తెలుసు, బాయ్స్ తెలుసు. ఫ్యాన్ బాయ్స్. సో ఫ్యాన్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఏ అండ్ ఎన్ నార్ బి బట్ ఓ ఆర్ వై ఎట్ ఎస్ సో ఫ్యాన్ బాయ్స్. ఫర్ and, nor, but, or, at, so. These are 7 in number. These are called coordinating conjunctions. మనం కాంపౌండ్ సెంటెన్స్ని ఫామ్ చేసేటప్పుడు రెండు ఇండిపెండెంట్ క్లాజెస్కి ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ యాడ్ చేసి ఒక సెంటెన్స్ లాగా చేసేస్తాం. సో లెట్స్ గో విత్ సమ్ ఎగ్జాంపుల్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. మనం ఎగ్జాంపుల్స్తో వెళ్తే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్ బాయ్స్, FANBOYS, ఫ్యాన్ బాయ్స్. సో ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I like coffee and my father likes juice. So I like coffee. So one independent clause, my father likes juice. Second independent clause. So ఈ రెండింటిని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండ్ యూస్ చేసి వన్ సెంటెన్స్ లాగా చేసేసాం. సో we added and we made it compound sentence. So the first example for compound sentence is I like coffee and my father likes juice. So next example, they finished dinner and they went to the movies. They finished dinner, comma, and they went to the movies. They finished dinner, one, and they went to the movies, second independent clause, joined by and. So they finished dinner and they went to the movies. Next, third example, Ravi went to college but Sita went to the party. So ikkada same two independent clauses joined by coordinating conjunction but. So Ravi went to college but Sita went to the party. So fourth example is I will come in an hour or I will send my friend. ఇప్పుడు మనం ఆర్ని యూజ్ చేస్తాం, కాంపౌండ్ సెంటెన్స్ అయింది. సో ఐ విల్ కమ్ ఇన్ అన్ అవర్ ఆర్ ఐ విల్ సెండ్ మై ఫ్రెండ్. సో ఇక్కడ ఆర్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అయింది. సో టూ సెంటెన్సెస్ని మనం ఆర్తో జాయిన్ చేసాం, టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని ఆర్తో జాయిన్ చేసాం. సో ఐ విల్ కమ్ ఇన్ అన్ అవర్, ఐ విల్ కమ్ ఇన్ అన్ అవర్ or I'll send my friend, right? So the next example or last example is the movie was boring so I went shopping. The movie was boring so I went shopping. Went shopping ani anochu. I went shopping, I went swimming, I went jogging ani anochu. So the movie was boring so I went shopping. So these are the compound sentences examples. So
ఇది మీరు గుర్తుపెట్టుకోండి, a fan boys. సో ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్తో రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని జాయిన్ చేస్తాం. సో దట్ ఈస్ కాంపౌండ్ సెంటెన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ రిలేటెడ్ కాంపౌండ్ సెంటెన్సెస్, సో ప్లీజ్ post in our query group. We are ready to solve your queries. Thank you for watching. ఫ్రమ్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నాం అండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 hours మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 hours కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 hours లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.